ఈ ఫిలిం నేను తీసింది యాక్చువల్లీ అంటే దీని మెయిన్ ఆడియన్స్ టీనేజర్స్, 9th స్టాండర్డ్ అనుకోండి. ఒక స్టూడెంట్ 9th స్టాండర్డ్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు, వీళ్ళలో ఎక్కువ టీనేజ్ బ్యాచ్ ఉంటారు. కొంచెం తెలియని వయసు అంటాం కదా, 9th స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే డిగ్రీ కాలేజ్ వాళ్ళందరూ కంపల్సరీ ప్రేమించొద్దు సినిమా చూడాలి. ఈ జనరేషన్లో ఏమవుతుందంటే టెక్నాలజీ చేంజ్ వచ్చింది. సడన్గా లాస్ట్ 1-2 డెకేడ్స్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా మీకు చెప్పాలంటే లాస్ట్ డెకేడ్లో మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ, అదేమంటారు, సోషల్ మీడియా కానీ మొబైల్ ఫోన్ కానీ సడన్ రైజ్ వచ్చింది. కాబట్టి ఈ చేంజ్ మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు కంట్రోల్ చేయడం ఈజీగా ఉండేది, కానీ ఇప్పుడు మీరు పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చూస్తలేరు కంట్రోల్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. అందుకే 9th స్టాండర్డ్ నుంచి డిగ్రీ కాలేజ్ వాళ్ళు వీళ్ళు నా ఫస్ట్ ఆడియన్స్. సెకండ్ ఆడియన్స్ నాకు ఎవరనంటే పేరెంట్స్. మీ ఇంట్లలో కానీ మీ రిలేటివ్స్ ఇళ్ళల్లో కానీ కాలేజ్ గోయింగ్, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళని ఈ సినిమా చూడమని రికమెండ్ చేసి మరీ పంపుతారు. మేము రీసెంట్గా ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు మేము ఈ ఫిలింకి సంబంధించి చిన్న కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్. ఆ కాలేజీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము పాసెస్ ఇచ్చినాము. మీ ఇంట్లో ఈ టికెట్ చూపెట్టండి, మాకు ఇక్కడ స్క్రీనింగ్ ఉంది అని మీ ఇంట్లో చెప్పండి. మీ ఇంట్లో పర్మిషన్ ఇస్తే రండి, మీ కాలేజ్ నుంచి తీసుకెళ్తున్నారు ఈ సినిమాకి అని చెప్పండి అని చెప్పినాము. చాలామంది ఇంట్లలో ఆ టైటిల్ తెలియని వయసులో ప్రేమించొద్దు అంటే సినిమాలో ఏం కాంటెంట్ ఉంది, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు ఏమీ తెలుసుకోకుండా పేరెంట్స్ జస్ట్ ఆ టైటిల్ చూసి తెలియని వయసులో ప్రేమించొద్దు అనే టైటిల్ చూసి చాలామంది పిల్లల్ని నువ్వు ఈ సినిమా చూసిరా, కంపల్సరీ చూసిరా అని చెప్పినారు. మీకు ఒకవేళ ఈ సినిమా మీద డౌట్ వస్తే, ఎందుకంటే సినిమాని పిల్లలకి రికమెండ్ చేయాలంటేనే భయం అయ్యే రోజుల్లో మీరే వెళ్ళి ఒకసారి ఆ సినిమా చూసొచ్చి తర్వాత మీరు మీ ఆ పిల్లల్ని మీరు పంపించవచ్చు. టీచర్స్ అయినా కానీ ఆ కాలేజ్ ఫ్యాకల్టీ లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ మీరు కూడా ఒకసారి ప్రేమించొద్దు సినిమా చూసి కాలేజ్ బస్సు మాట్లాడి మరీ క్లాస్ రూమ్, ఒక కాలేజీలో బ్యాచెస్ అందరూ కలిసి ఒక థియేటర్ మొత్తం నిండి ఆ ఫిలిం చూస్తారు అని. ఎందుకంటే ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, సీట్లో నుంచి లేచి ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిందే క్లైమాక్స్కి. ఎందుకంటే ఇట్లాంటి సినిమా చాలా రేర్. ఐదర్ మీకు మొత్తం చిన్నపిల్లల సినిమాలు వస్తాయి, లేకపోతే కొంచెం అడల్ట్ మూవీస్ వస్తాయి, కానీ టీనేజర్స్ని ఒక కరెక్ట్ దారిలో వెళ్ళండి అని చెప్పే సినిమాలు చాలా 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 తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు. ఈ సినిమా మా పిల్లలకు చూపెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, పిల్లలు అంటే 9th స్టాండర్డ్ నుంచే, మళ్ళీ చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలకి ఇది ఇర్రెలవెంట్ ఫిలిం. నేను అందరినీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడమని చెప్తలేను. చిన్నపిల్లలకి ఇది ఇర్రెలవెంట్ ఫిలిం. ఇది ఫస్ట్ కేటగిరీ ఏమో టీనేజర్స్, సెకండ్ కేటగిరీ పేరెంట్స్, థర్డ్ కేటగిరీ నాకు ఫిలిం లవర్స్. థర్డ్ ఎవరైతే నేను ఫిలిం లవర్స్ అన్నా అనుకోండి, వాళ్ళు కథను చూస్తారు, స్క్రీన్ ప్లే చూస్తారు, సౌండ్ డిజైన్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఎవరైతే ఫిలిం లవర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫిలిం చూడాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిలింలో ధైర్యం చేసి 5 లాంగ్వేజ్లో తీసినవి నాకైతే కనిపించలేదు. అందుకే నేను ఫస్ట్ పాన్ ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం అని పెట్టుకున్నాను. నాకు రీసెంట్గా ఎవరు చెప్పినారు, ఇదే కాదు ఇంకొక అబ్బాయి కూడా తీస్తున్నాడు మీలాగనే అన్నాడు. 5 లాంగ్వేజ్లో తీసిన సినిమాలు ఇండిపెండెంట్గా వచ్చి ఈ స్కేల్లో తీయడం అనేది అది కొంచెం రేర్ ఫీట్. ఫస్ట్ నేను తెలుగు అండ్ హిందీ తీసినాను ఈ సినిమా. తర్వాత నేను ఎప్పుడైతే సౌండ్ డిజైన్కి తమిళనాడుకి వెళ్ళానో, ఆ తమిళనాడులో వాళ్ళు కొందరికి చూపెట్టాల్సిన సిచ్యువేషన్ నాకు వస్తే, అక్కడ ఎవరైతే తమిళ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి తమిళ్ తెలిసి తెలుగు తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు కదా, ఇది మీరు కంపల్సరీ తమిళ్లో తీయాలని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తే, సినిమా చూసినప్పుడు ఇది ఏ భాషలో ఆ భాష వాళ్ళు, ఇది స్ట్రైట్ ఫిలిం లాగా అనిపిస్తుంది మాకు, అంత బిలీవబుల్గా ఉంది ఇది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఫిలిం లవర్స్ గురించి మాట్లాడినాను కాబట్టి, ఫిలిం లవర్స్కి అందుకే మన తెలుగులో ఇది వచ్చింది అని కాలర్ ఎగరేసుకునేలాగా ఉండాలని నేను ఆశిస్తున్నా. అండ్ ఈ ఫిలిం అట్లా వచ్చింది. ఇది నేను తెలుగు ఇండస్ట్రీలో ఇది రిలీజ్ అయింది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా అనుకునే సినిమా కావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికీ పాటలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. యూట్యూబ్లో 7 పాటలు ఉన్నాయి కదా, యూట్యూబ్లో కొన్ని పాటలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇంకా ముందు కూడా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై. యాక్షన్. మీరు ఎవరైనా అడుగుతున్నారా? నేనా చెప్తాను. నా పేరేంటి?
సినిమా పోతాను. లేదు మ్యామ్, వెళ్ళలేదు. కమల్ తీసుకున్నాను. కమల్ అంటే అప్పుడే సీనియర్ పేరు పెట్టి తెలుస్తావాను. ఓకే, యాక్షన్. ఇట్లా ఒక పోరిని పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతుంటే చుట్టుపక్కల దృష్టిలో ఏమనుకుంటారో నీకు కొంచెం కూడా అనిపిస్తలేదా? నీ ఫేస్ వస్తుంది. నీకు ఎవరు ప్రపోజ్ కదా? కాదు అని ఎవరు చెప్పలేదు. అప్పటికెళ్ళి 3 క్వశ్చన్స్ అడిగిన, ఒక్కదానికైనా సమాధానం చెప్పినా? ఇట్లయితే కష్టం. వేస్ట్. ఓకే, యాక్షన్. ఇట్లా ఒక పోటీ మొదలు తీసుకొచ్చి ముచ్చట పెడితే చూస్తూ ఏమనుకుంటారో నీకేమనిపించదా? ఫేస్ వస్తుందప్పా, హీరోలకు ఇంకేం ప్రపోజిషన్. నీ కళ్ళకు వస్తుంటాయి తెలుసా, చక్కాస్. మీరు చెప్పలే, చెప్పు. ఇప్పటికీ 3 ప్రశ్నలు అడిగినా, నేను ఒక్కదానికైనా సమాధానం చెప్పినాను అనుకో. ఇట్లయితే కష్టం. చెప్పొచ్చు కదా. కట్. అందరినీ వాడినే చేసినట్టు బంధం చేస్తూ ఆమె నోటీస్ ఇవ్వడం, వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, ఇలాంటి ఇండస్ట్రీలో ఉండదని బంధం చేస్తున్నారు. వాళ్ళు ఇది తీసుకురాక తప్పలేదు. తప్పు చేసింది కాక, కాపీ కొట్టింది కాక మళ్ళీ ఇంకొకటి బంధం ఉంటుంది. అక్కడ ఇచ్చాము.